పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా మరో 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఈ మూవీపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేసింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాలు ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో దేవర టీం ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా దేవరా మూవీ కోసం సినిమాటోగ్రఫర్ రత్నవేలు విఎఫ్ఎక్స్ గురించి పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరి అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కు ఎంతటి ప్రాముఖ్యత ఇచ్చారో తెలుస్తోంది. దీనిపై సినిమాటోగ్రఫర్ రత్నవేలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దేవరా కలర్ గ్రేడింగ్, మ్యాచింగ్ భారీ విఎఫ్ఎక్స్ షాట్ కోసం 30 రోజులకు పైగా నిద్రలేని రాత్రులు గడిపాం. ప్రీమియర్ లార్జ్ ఫార్మాట్, డీబాక్స్, 4DX, ఓవర్సీస్ 2.35mm కంపెనీలు కంటెంట్ను సరైన సమయానికి అందించాయి. మా దేవరాను థియేటర్లలో చూసి ఆనందించండి అంటూ ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్తో దిగిన ఫోటోతో పాటు విఎఫ్ఎక్స్ వర్క్స్కు సంబంధించిన ఫొటోస్ను షేర్ చేశారు. ఈ సినిమా విజువల్ వండర్ అని గతంలోనూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో తారక్ డాన్స్, గ్రేస్, స్టైల్, ఎలక్ట్రిఫైయింగ్ స్టెప్స్ కు ఫ్యాన్స్ బ్రహ్మరథం పడతారని థియేటర్లలో పక్కా అంటూ అభిమానులలో మరింత జోష్ నింపారు. ఈ సినిమా కథ చాలా పెద్దదని, మొత్తం కథను తెరకెక్కిస్తే దాదాపు 9 గంటలు పడుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తారక్. ఇందులో ఎక్కువగా ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్లకి ప్రాధాన్యం ఉంటుందని తారక్ అన్నారు.